ప్రభుత్వాల వైఫల్యాలతో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే దిశగా అడుగులు వేస్తుంది. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్తేజం నింపుతుంది. అందులో భాగంగానే నేడు ఆమె నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే షర్మిల పర్యటన రద్దయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. ఈ రోజు జరగాల్సినటువంటి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటన రద్దు కావడంతో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ క్యాడర్లో నిరుత్సాహం నెలకొనింది. అయితే ఈరోజు వైఎస్ షర్మిల పర్యటనలో భాగంగా నెల్లూరు ఇందిరాభవన్లో విస్తృత స్థాయి సమావేశం, అదేవిధంగా మీడియా సమావేశం కూడా వైఎస్ షర్మిల నిర్వహించబోతున్నట్లు కాంగ్రెస్ సంబంధించినటువంటి వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా నిన్న సాయంత్రం వైఎస్ షర్మిల పర్యటనకు సంబంధించి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె పర్యటన రద్దు కావడంతో అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినటువంటి కాంగ్రెస్ నేతలు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దిశానిర్దేశాన్ని పాటించాలి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో గత 15 సంవత్సరాలు అధికారాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ ఈసారి రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టాలనే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే పలు జిల్లాల్లో ఇప్పటికే వైఎస్ షర్మిల పర్యటించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి క్యాడర్తో విస్తృత సమావేశాలు నిర్వహించడం, అదేవిధంగా అంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలన ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడింది, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఎలాంటి వైఫల్యం చెందిందనే విషయాన్ని ప్రజలకు బలంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్దేశించడంతో అందులో భాగంగానే వైఎస్ షర్మిల అనేక జిల్లాల్లో పర్యటన ఉంటాయి. అయితే మొత్తం మీద అంటే ఈ వాయిదా పడ్డటువంటి వైఎస్ షర్మిల పర్యటన మళ్ళీ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా అనే విధంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తుంది. అయితే ఇప్పటికీ ఇటు 15 సంవత్సరాలుగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి 2 పర్యాయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి క్యాడర్ అంతా కూడా అనేక ఇబ్బందులకు గురవుతుంది. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర అభివృద్ధి అదేవిధంగా ప్రజల సంక్షేమం కూడా కుంటుపడిందనే లక్ష్యంతో ఇటు ప్రజలకి వీళ్ళ వైఫల్యాలన్నీ కూడా తీసుకెళ్లే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలన్నింటినీ కూడా ఈసారి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కూడా అధికారాన్ని చేపట్టాలి. అదే గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే సెంట్రల్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్ర పార్టీకి ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేస్తుందో అదే దిశానిర్దేశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని నింపడం, అదేవిధంగా కొత్త అంటే యువకులకు సంబంధించినటువంటి వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీలో కొత్త యువతరాన్ని తీసుకొచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. అదే దిశగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి యువతని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే దిశగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని అదేవిధంగా లక్ష్యాన్ని చేరుకోవాలనే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. మొత్తం మీద ఈరోజు రద్దయినటువంటి వైఎస్ షర్మిల పర్యటన మళ్ళీ ఎప్పుడు ఉంటుందని చెప్పి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తుంది. అదేవిధంగా ఈరోజు జరగాల్సినటువంటి ఇందిరాభవన్లో జరగాల్సినటువంటి విస్తృత సమావేశం కానీ అదేవిధంగా గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వైఫల్యాలను కూడా ఆమె మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేదానికి సంబంధించినటువంటి చేసినటువంటి పర్యటన మళ్ళీ ఎప్పుడు ఉంటుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొంది. కెమెరామెన్ పరమేశ్వర్, మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు.